Disclaimer. This video is made for entertainment purpose only. It doesn't mean to hurt any. And don't take it seriously. అరే హార్దిక్, టీం ఓడిపోయిన బాధ కంటే నీకు కెప్టెన్సీ రాదు అని మేనేజ్మెంట్ కి తెలిసినందుకు హ్యాపీగా ఉందిరా. ఇందులో నా తప్పేముందన్నా, మన వాళ్ళు బౌలింగ్ సరిగ్గా వేయలేదు అంతే. నిన్ను ఎవడ్రా పవర్ ప్లేలో బౌలింగ్ వేయమంది? మొన్న కూడా జీటీతో ఫస్ట్ మ్యాచ్ ఓపెనింగ్ స్పెల్. నువ్వు ఏమన్నా బుమ్రా అనుకుంటున్నావా ఫస్ట్ ఓవర్ వేయడానికి? నీ ఓవర్లో రన్స్ ఇచ్చింది కాకుండా మళ్ళీ ఎదవ కవరింగ్ ఒకటి. మొన్నేంట్రా నన్ను లాంగానికి పంపించింది కాకుండా చేతులు ఊపుతున్నావు అటు ఇటు జరగమని? నువ్వు చేసిన పనికి చూశావుగా మా ఫ్యాన్స్ చేసిన రచ్చ సోషల్ మీడియాలో. నేను ఇంకా ఏమి చెప్పకుండానే ఇదంతా. ఇంకోసారి నా విషయంలో ఎక్కువ చేశావనుకో కాళ్ళు చేతులు విరగ్గొడతా, జాగ్రత్త. అయినా హార్దిక్ బ్రో, హెడ్ గార్డ్ మంచి ఫామ్ లో ఉన్నప్పుడు నాకు బౌలింగ్ ఇచ్చుంటే వికెట్ తీసి పెట్టేవాడినిగా. అయినా నీకు ఎవరికి ఎప్పుడు బౌలింగ్ ఇవ్వాలో తెలియదు. మళ్ళీ నీ క్యాప్టెన్సీ కింద మేము ఆడటం ఏంటో. నీ క్యాప్టెన్సీకో దండం రా బాబు. అసలు రాబోయే టీ20 వరల్డ్ కప్ కి నన్ను ఆల్రెడీ కెప్టెన్ గా డిక్లేర్ చేశారు. ఆ లెక్కన ఈ ఐపీఎల్ కి కెప్టెన్ రా నేను. సిఎస్కే లో రుతురాజ్ తమ్ముడిని చూసి నేర్చుకో. స్వయంగా ధోని అన్నే రుతురాజ్ కి కెప్టెన్సీని ఇచ్చాడు, నీలా లాక్కోలేదు. అయినా మ్యాచ్ లో ఫీల్డింగ్ సెట్ చేసేది ధోని అన్నే. రుతురాజ్ కి డౌట్ వచ్చినప్పుడు ధోనితో మాట్లాడి సలహా తీసుకుంటాడు. అదే నీకు అర్థం కానప్పుడు నాకు చెప్పు అంటే మనకి ఈగోలు యాటిట్యూడ్లు అడ్డొస్తాయి. అందుకే మ్యాచ్ పోతుంది. ఇప్పటికైనా కొంచెం మారు, లేకపోతే మిగతా మ్యాచ్లు కూడా సంకనాకిపోతాయి. నెక్స్ట్ మ్యాచ్ నుంచి నువ్వు చెప్పినట్టే వింటానన్నా. కానీ హెడ్ గాడికి మన టీం ని కలర్ ని చూసి టీమిండియా అనుకుంటున్నాడేమో. కొంచెం వాడికి చెప్పండిరా, ఇది ముంబై ఇండియన్స్ టీం అని, ఇది ఐపీఎల్ ఇంటర్నేషనల్ కాదు అని కూడా చెప్పండి. మొన్న మా హెడ్ ఫస్ట్ మ్యాచ్ లో అవకాశం రాలేదు అని కావ్య పాప దగ్గరికి వెళ్లి మాట్లాడిండు. అప్పుడు కావ్య పాప నెక్స్ట్ మ్యాచ్ లో ఓపెనర్ నువ్వే అని చెప్పి ఒక ఫ్లయింగ్ కిస్ ఇచ్చింది. ఆ టైంలో టీం మొత్తం చూసింది. ఈ మ్యాచ్ లో కావ్య పాపని ఎలాగైనా ఇంప్రెస్ చేయాలి అని బ్యాట్స్మెన్ అందరూ మైండ్ లో ఫిక్స్ అయిపోయి బ్లైండ్ గా కుమ్మేశారు. లాస్ట్ కి స్కోర్ 277కు చేరుకుంది. లక్కీగా అదే దారిలో ఆర్సీబీ టీం హైయెస్ట్ స్కోర్ 263ను కూడా పండబెట్టి తొక్కినాం. ఇది అసలు జరిగింది. మన బ్యాటింగ్ లో కూడా అందరూ మంచిగా ఆడారు. ఒక్క హార్దిక్ గార్డ్ మాత్రం 20 బాళ్ళకి 24 కొట్టిండు ఎదవ. నిన్ను ఎవడ్రా కెప్టెన్ చేసింది? కొత్తగా క్యాప్టెన్సీ చేస్తున్నప్పుడు కొన్ని మిస్టేక్స్ అవుతూనే ఉంటాయి, అవన్నీ పట్టించుకోవద్దు. మళ్ళీ రోహిత్ అన్న నీ జోలికి రాని నన్ను వదిలేయండి. అమ్మ దీనమ్మ, ఎంతకు తెగించారా ఎస్ఆర్హెచ్ వాళ్ళు. మీ కావ్య పాపని ఇంప్రెస్ చేయాలని మా ఆర్సీబీ టీం కి ఉన్న ఒకే ఒక్క పాజిటివ్ రికార్డ్ ని మింగేస్తారా? అయ్యిందేదో అయిపోయింది. నెక్స్ట్ మ్యాచ్ లో ఇదే ఊపులో మా నెగిటివ్ రికార్డ్ అయిన 49కి ఆల్అౌట్ ని కూడా తీసేసేయండిరా, మీకు దండం పెడతాం. అలాగే ఆ క్లాసెన్ గార్డెన్ ఒక 2 మ్యాచ్లు ఆపండిరా, మరీ వైలెంట్ గా మారిపోతున్నాడు. మళ్ళీ ఆరెంజ్ క్యాప్ లో పోటీ వస్తున్నాడు. అసలు ఈ సీజన్ లో మా ఎస్ఆర్హెచ్ ఆగేదేలే, కప్పు కొట్టేదాకా నా బ్యాటింగ్ తగ్గేదేలే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.